ఇక్కడనేమో బీజేపీని కొట్లాడుకుంటారు. అక్కడ పోయి మోడీ బాయ్ బాయ్ అంటాడేంది మళ్ళీ రేవంత్ రెడ్డి, ఇదేం లెక్క? రేవంత్ రెడ్డికి కూడా లోపల హాట్ లైన్ ఉంది. అంతా ఒకటే అన్న, కలిసి కట్టుల తోడు అంతా కుంభక్ అవుతారు. ఆ, మ- ఇప్పటికే ఢిల్లీ ఒక 52-53 సార్లు పోయొచ్చిండు. ఎందుకు అట్లా? ఎందుకు? పైసల సంచులు ఆ, తీసుకోవాలి, ఆడ ఇచ్చి రావాలి. బీహార్ లో ఎలక్షన్లు నడుస్తున్నాయి. అంతా అంతేనా? వీడికెళ్ళి మన తెలంగాణ, మన సొమ్ము అంతా మొత్తం వాళ్ళతో వాళ్ళ అంతా. మరి ఎట్లా అట్లయితే? మరి ఎట్లా అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తే ప్రజలు మొత్తం సమాధానం ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డి చక్కగా అవుతాడు. రైట్ భాయ్ సాబ్, నేను ఒక్కటి అడుగుతాను. 20 నెలలు అయింది కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఈ 20 నెలల జడ్చర్లలో జరిగిన మేజర్ ఒక పని ఏందో చెప్పిన. జర్తలలో ఏం జరిగింది? ఏం ఒక్క పర్సెంట్ కూడా పని కాలేదు జర్తలలో. ఏముంది? అంతా మా సార్ లక్ష్మారెడ్డి సార్ చేసింది. 100 పడకల హాస్పిటల్, సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అదే ముందల దాంట్లో ఇప్పటి వరకు 30 పడకల స్టాఫే ఉంది. 100 పడకల స్టాఫ్ రాలే. దానికి స్టాఫ్ తివ్వాల్సింది వస్తుంది. ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు తీసుకురాలే. ఇంకా ఏముంది? మిషన్ భగీరథ అయితే మా సార్ తెచ్చింది. డబల్ బెడ్రూమ్ ఏముంది? అది కూడా మా సార్ తెచ్చింది. ఇప్పుడు మొత్తం పనులు మా సార్ టెంకాయలు కొట్టి పెట్టి మొత్తం మన సార్ శాంక్షన్ చేయించిండు. ఇప్పుడు బాలనగర్ నుంచి గంగాపూర్ రోడ్ ఎవరు శాంక్షన్ చేయించినా అది కూడా మా సారే. ఈయన వచ్చి టెంకాయ కొట్టి పని స్టార్ట్ చేయించిండు. అది ఎవరు చేయించినట్టు? మన సారే.